వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఒక చిన్న మాట మిమ్మల్ని అడుగుతా. 2025 సంవత్సరం నీ ప్రారంభం ఎలా ఉంది? యేసయ్య కొరకు బ్రతకాలా? భక్తిగా జీవించాలా? రోజుకొచ్చి 3 గంటలు ప్రార్థన చేయాలా? ఇన్ని అధ్యాయాలు చదవాలా? గొప్ప గొప్ప తీర్మానాలు చేసుకొని 2025 నువ్వు ప్రారంభించావు కదా. ప్రారంభించడమే కాదు, వారమో 10 రోజుల్లో ఆ భక్తి జీవితాన్ని కొనసాగించావు కదా. మీ ఆత్మీయ తండ్రిగా సూటిగా మిమ్మల్ని ఒక మాట అడుగుతా. జనవరిలో ఏ ఆత్మీయ తీవ్రతతో మీ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించారో అదే ఆత్మీయ తీవ్రత ఈ డిసెంబర్ నెల చివరి వారం వరకు మీరు కాపాడుకుంటూ వచ్చారా? కాపాడుకోగలిగితే నువ్వు ధన్యురాలివి. కాపాడుకోగలిగితే నువ్వు ధన్యుడివి. అన్నయ్య, మొదటి వారంలో నేను ఎంత భక్తిగా ఉన్నానో, ఎలాంటి ఆత్మీయ తీవ్రత ఉందో, ఈ చివరి వారం వరకు కూడా ఆ ప్రార్థన నేను కోల్పోలేదన్నా, ఆ భక్తి నేను కోల్పోలేదన్నా, ఆ విశ్వాసాన్ని నేను కోల్పోలేదన్నా, నా ప్రభువులో నేను ఇలా బ్రతుకుతూ వచ్చానన్నా, ఈ మాట నువ్వు అనగలిగితే, అన్నా తమ్ముడు, నువ్వు నిజంగా చాలా ధన్యుడివి. లేదు, ఆ రోజుల్లో నాకున్న నిర్ణయం వేరు, నా భక్తి వేరు, ఈరోజు కాస్త ఆసక్తిని కోల్పోయాను అంటే నీ ఆరంభం బాగుంది కానీ నీ ముగింపు బాగాల. బాప్తిస్మం తీసుకున్నావే, యేసుక్రీస్తు నా దేవుడని తెలుసుకొని తొలిటి దినాల్లో రక్షణ మార్గంలో అడుగుపెట్టావే, నువ్వు దేవుని తెలుసుకున్న తొలిటి దినాల్లో నీ ఆత్మీయ తీవ్రత ఒకసారి చూడు. ఈరోజున్న నీకున్న తీవ్రత చూడు. ఒకప్పుడు దేవుని మందిరం అంటే కుటుంబ సమేతంగా కనపడేవాళ్ళు కదా, అందరికంటే ముందొచ్చేవాళ్ళు కదా. ఈరోజు కూడా అదే ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో బ్రతుకుతున్నారా? లేదన్నా, అప్పుడున్న ఆసక్తి, ఆ రోజుల్లో ఉన్న భక్తి ఎప్పుడు ఈ పాత చింతకాయ పచ్చడి అంటారు చూసారా? ఈ పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పుకుంటా ఆ రోజుల్లో మేము ఎట్లా ఉండేవాళ్ళం, 24 గంటల్లో ఈ చరిత్ర చెప్పుకోవటమే కానీ ప్రస్తుతాన్ని గురించి చెప్పుకుంటూ ఉప్పొంగే ఆత్మీయ అనుభవం ఏవైనా ఉందా? ఒకసారి ఆలోచించి. ఇప్పుడే కాదు, ఎప్పుడు యేసయ్యా, నా ఆరంభం కంటే నా కొనసాగింపు కంటే నా ముగింపు రెట్టింపు మహిమతో ముగించబడాలి.